హలో అందరికీ. కర్మ ఫలితాలు ఎవ్వరికీ తప్పవు. ఆఖరికి దేవుళ్ళైనా అనుభవించారు. శ్రీకృష్ణ భగవానుడు కంసుని వధించిన తరువాత చెరసాలలో ఉన్న తన తల్లిదండ్రులను విడిపించడానికి వెళ్ళారు. అప్పుడు తన తల్లి దేవకీ మాత భగవానుణ్ణి ప్రశ్నించింది, నాయనా, నువ్వు అన్ని మహిమలు తెలిసిన దేవుడివి కదా, మమ్మల్ని విడిపించి తీసుకెళ్ళడానికి ఇంత సమయం పట్టిందా అని. అప్పుడు భగవానుడు, అమ్మ, కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు కదా. పూర్వం నువ్వు నా పినతల్లి కైకేయి మాత. అప్పుడు రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపి నా తల్లికి కొడుకుని దూరం చేశావు. అందుకే ఇప్పుడు నీకు నీ కొడుకు 14 సంవత్సరాలు దూరమయ్యాడు. మరి అయితే నిన్ను పెంచిన ఆ అదృష్టవంతురాలు ఎవరు నాయనా అని అడిగింది. అప్పటి నా తల్లి కౌసల్యమాతే ఇప్పుడు యశోదామాత అయ్యింది. ఇలా కర్మలు దేవుళ్ళకైనా తప్పవు. మరి మనమెంత మానవ మాతృలం. కలియుగంలో మరు జన్మలో కాదు, ఇప్పుడే అనుభవించాల్సి ఉంటుంది. మరి జాగ్రత్త.